ఆ బాలు తాగేసి గొడవ చేస్తే గాని అత్త నా నా మీద టార్గెట్ పెట్టదు. నా నుంచి డైవర్ట్ అవుతుంది అనేదో అనుకుంటూ ఉంటుంది. ఆ తాగుబోతు సచ్చినోడు ఎక్కడున్నాడే? ఏం అరేంజ్ చేశావే? అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. బాసు రా బాసు సెటప్ రెడీ చేశాను రా బాసు అనైతే వాడైతే కంటిన్యూగా బాలుని తింటూ ఉంటాడు. అలా నసిపెట్టేసరికి ఏంటి సెటప్పా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. అవును అని అనేసరికి రా బాసు అని చెప్పేసి అనేసరికి అక్కడ మీనా లేని టైం అప్పుడు అతనైతే బాలుని బయటకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్కడుంది సెటప్ అని అనేసరికి ఒక వ్యాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి సెటప్ అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూసి బాలు అయితే చాలా దీనిగా ఎగ్జైట్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యేసరికి నిజమే సెటప్ బావుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక తాగుబోతు సచ్చినోడు ఇరుక్కున్నాడు అని చెప్పేసి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వీడు చూసుకుంటాడు ఇక మిగతాగా పనంతా అని చెప్పేసి అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అతనైతే బాలుకి మందైతే కలుపుతూ ఉంటాడు. అది చూసి మీనా షాక్ అవుతూ ఉంటుంది. చీర్స్ బాస్ అని ఇద్దరు చీర్స్ కొట్టుకుంటూ ఉంటారు. అలా చీర్స్ కొట్టుకుంటూ ఉండగా అది చూసి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎంత చెప్పినా వద్దని పనే చేశారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే మందు బయటికి ఇలా జస్ట్ జల్లుతూ తాగడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. ఇద్దరు చీర్స్ కొట్టుకుంటూ మందు అయితే తాగడానికి రెడీ అవుతూ ఉంటాడు బాలువును అతను. ఇదంతా చూసి మీనా అయితే మళ్ళీ ఏంటి ఈయన వద్దు అన్న పనే చేశాడు అని అయితే చిరాకు పడుతూ ఉంటుంది.